అన్ని అనుభవాలు నేర్పేది ఒక మధ్యతరగతి జీవితమే. ఇవ్వడంలో ఉన్న ఆనందానికి అలవాటు పడ్డ వాళ్ళకి తిరిగి పొందాలని ఆశ ఉండదు. పొందిన దాని మీద ధ్యాస ఉండదు. మగవాడి ధైర్యం నాలుక మీద ఉంటుంది. ఆడవారి ధైర్యం గుండెల్లో ఉంటుంది. మీరు దేనికోసమైతే భగవంతుణ్ణి ప్రార్థించారో మీకు లభించిన తర్వాత ఆ భగవంతుణ్ణి మర్చిపోకండి. భగవద్గీతలో స్పష్టంగా ఉంది, నిరాశ చెందవద్దు. బలహీనం నీ పరిస్థితులు మాత్రమే, నువ్వు కాదు. గర్వంతో ఉండవద్దు, దేవుడు ఆశీస్సులు కోల్పోతారు. ఈర్ష్యతో ఉండవద్దు, స్నేహితులను కోల్పోతావు. కోపంగా ఉండవద్దు, నిన్ను నువ్వే కోల్పోతావు. ద్రోహుల దగ్గర కోపం ఉండదు. అలాగే కోపం ఎక్కువగా ఉన్నవారు ఎవరికి ద్రోహం చేయరు. కోపం ఒక బలహీనత మాత్రమే. పిల్లనిచ్చేటప్పుడు ఉన్నోడా లేనోడో అని కాదు, మనసున్నోడా అలవాట్లు లేనివాడా అని చూడండి. ఎందుకంటే సంపాదిస్తే డబ్బు వస్తుంది, కానీ సంస్కారం కాదు. ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ నీడ ఉంటుంది. ఎక్కడ కష్టాలు ఉంటాయో అక్కడ సుఖాలు ఉంటాయి. ఎక్కడైతే నిన్ను హేళన చేశారో అక్కడే నిన్ను నువ్వు నిరూపించుకో. ఎక్కడైతే నిన్ను తక్కువగా అంచనా వేశారో అక్కడే నువ్వు గెలిచి చూపించు. నిన్ను చూసి హేళన చేసినవాడు నేడు నిన్ను చూసి జేజేలు పలుకుతాడు. విజయాన్ని సాధించేవారు 2 లక్షణాలు కలిగి ఉండాలి. 1 నిశ్శబ్దం, 2 చిరునవ్వు. ఒక బంధం దొరకాలి అంటే రుణం ఉండాలి. ఒక బంధాన్ని కలుపుకోవాలి అంటే గుణం ఉండాలి. ఇప్పటి కాలంలో ఒక మనిషి మరొక మనిషితో మాట్లాడడానికి 2 కారణాలు: అవసరం, టైంపాస్. తాళంతో పాటే తాళం చెవి కూడా తయారవుతుంది. అలాగే సమస్యతో పాటు పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. దానిని మనం కనుక్కోవడమే ఆలస్యం. సంసారంలో సర్దుకుపోయే మనసు భార్యాభర్తలు ఇద్దరికీ ఉండాలి. ఒక్కరి మాత్రమే ప్రతి దానికి సర్దుకుపోతే ఇంకొకరు ఎప్పుడూ సమస్యగానే మిగిలిపోతారు. నువ్వు దాచుకున్న కోట్ల డబ్బు కంటే నీకోసం అమ్మ దాచుకున్న ఆకలి విలువ చాలా ఎక్కువ. రహస్యానికి మంచి స్నేహితుడు అంటూ ఎవ్వరూ ఉండరు. అది నోటి నుంచి బయటపడిన మరుక్షణం దానికి ఊరంతా స్నేహితులే. పూజలు వ్రతాలు చేసే దేవుడు వరాలు ఇస్తాడో లేదో పక్కన పెడితే, నువ్వు ఏం చేయకుండానే దేవుడు నీకు ఇచ్చిన వరం ఏంటో తెలుసా? నీ జీవితం. దాన్ని బాధ్యతగా పూర్తి చెయ్యు. ఓపిక చాలా విలువైనది. అది ఎంత ఎక్కువగా ఉంటే జీవితంలో అంత ఎక్కువగా నేర్చుకుంటావు. జీవితంలో ఎందుకు ఓడిపోతున్నామని తెలిస్తేనే ఎలా గెలవాలో అర్థమవుతుంది. ఈరోజు చెయ్యవలసింది రేపు చేద్దామని వాయిదా వేయడం పెద్ద పొరపాటు. ఎదుటివాడి స్థాయిని బట్టి మాట్లాడేవాడి కన్నా ఏ స్థాయిలో ఉన్నా ఒకేలా మాట్లాడేవాడే గొప్పవాడు. ఇతరుల చెడు గుణముల గురించి చర్చిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోకు. అది నీకు ఏమాత్రం ఉపయోగపడదు. వెతికితేనో ఎదురు చూస్తేనో దొరకదు సంతోషం. మనమే ప్రతి క్షణాన్ని ఆస్వాదించగలగాలి. సమస్యలు వచ్చాయని ఏడుస్తూ కూర్చుంటే బాధలు నీ బంధువులుగా మారి తరచూ నీ ఇంటి తలుపును తడుతూ తిష్ట వేసుకుని కూర్చుంటాయి. మీరు గెలుపు గురించి అతిగా ఆలోచించకండి. వచ్చిన అవకాశాన్ని సక్రమంగా ఉపయోగించుకోండి చాలు. నిద్రలో వచ్చే కలలు నిజం కావు. ఏ కల కోసమైతే మీ నిద్రను కూడా వదులుకుంటారో అవి మాత్రమే నిజమవుతాయి. అడగకుండా ఇచ్చే సలహా అన్నింటికంటే అతి చులకనైనది. కొన్ని సమయాల్లో ఇతరుల నోటిని ముయ్యడానికి ప్రయత్నించడం కన్నా మన చెవిని మూసుకోవడం చాలా మంచిది. బద్ధకస్తుడికి చాలా ఇష్టమైన పదం ఏంటో తెలుసా?
రేపు అది ఎప్పటికీ ఈరోజు అవదు. నిజంగా మీ మంచి కోరేవారైతే మీ గురించి ఇంకో వ్యక్తి దగ్గర చెడుగా మాట్లాడరు. మీ దగ్గర ఉన్న ధనం చూసి చేతులు కలిపేవారు ఆ ధనం అయిపోగానే ముఖం చాటేస్తారు. నీవు వృధా చేసే ప్రతి నిమిషం భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది. భవిష్యత్ మీద భయం ఉండాలి, జీవితం మీద జాగ్రత్త ఉండాలి. ఈ రెండూ లేకపోయినా సరే కూర్చుని తిన్నా కానీ తరగని ఆస్తులైనా సరే ఉండాలి. డబ్బుని బట్టో స్థాయిని బట్టో ఎప్పుడూ గర్వపడకండి. ఎందుకంటే జీవితం చదరంగం లాంటిది. ఆట ముగిసాక రాజు బంటు చేరేది ఒక పెట్టెలోనే. నీవు చెప్పేది నిజమే అయినప్పటికీ ఎదుటి మనిషి వినటానికి ఇష్టపడనప్పుడు చెప్పకపోవడం మంచిది. మీరు ఎవరినైనా ఎంతైనా ప్రశ్నించండి, కానీ విమర్శించే ముందు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే విమర్శ అనేది రుణం లాంటిది. అవతల వాళ్ళు ఏదో ఒక రోజు వడ్డీతో సహా తప్పక చెల్లిస్తారు. ఈ 5 పనులు మానుకోండి. 1. అందరి దగ్గర సహాయం కోసం చేతులు చాచడం. 2. జీవితంలో వచ్చే మార్పులకి భయపడ్డం. 3. గతం మిగిల్చిన చేదు జ్ఞాపకంలో జీవించడం. 4. మనల్ని మనమే తక్కువ అంచనా వేసుకుని చూసుకోవడం. 5. ప్రతి చిన్న విషయానికి కూడా అతిగా ఆలోచించడం. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకండి, అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏది జరిగినా దైవ నిర్ణయమని భావించండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎవరు ఏం చెప్పినా వినండి. విన్న వెంటనే తొందరపడకుండా అందులో నిజం ఎంతో అబద్ధమెంతో తెలుసుకుని ప్రవర్తించండి. నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఆకలి వేస్తే తినేది ఆహారాన్ని. నీకు ఎంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది నీ గుణాన్ని. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కింద కమెంట్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.